ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఈ వేదాంత తత్వమే పరమసుఖముతో కూడినటువంటి జ్ఞానస్వరూపము కదా అని ఈ విషయాన్ని ఉపనిషత్తులలో విస్తారంగా కూడా చూడవచ్చు. అయితే లోకములో కొంతమంది కాదు, అనేకులు కూడా సుఖాన్ని మాత్రమే కోరుతూ ఉంటారు. కోరి నానా రకాలైనటువంటి వ్యాపారాలను చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు సుఖాన్ని కోరుతూ ఉన్నారు కాబట్టి. అయితే ఆ వ్యాపారాలు చేసేటువంటి వారిలో కొందరేమనుకుంటారు, ధనమునందు సుఖము ఉన్నది అనుకుంటారు. కొందరైతే శాస్త్రాల యందు సుఖం ఉన్నది అనుకుంటారు. కొంతమంది అధికారమునందు సుఖం ఉన్నది అని భావిస్తారు. ఈ విధంగా తలచి దేని యందు అభిలాష ఉన్నటువంటి వారు దానిని అనుసరిస్తూ వారి గురించే సంపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక విధాలుగా సుఖాన్ని కోరుతూ ఉంటారు. దానికోసమై భూస్వాములుగా ఉంటారు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులుగా ఉంటారు, యజ్ఞయాగాదులను చేసేటువంటి వారుగా ఉంటారు, మంత్రులుగా ఉంటారు, రాజులుగా ఉంటారు, ఏకఛత్రాధిపత్యాన్నే పరిపాలించేటువంటి సార్వభౌములుగా కూడా అవుతూ ఉన్నారు. ఇదంతా ఏంటి అంటే వాని యొక్క కోరిక పటిమ. ఆ కోరిక యొక్క ప్రభావం చేత వాడు ఏం చేస్తాడు, వాడు కోరుకున్నటువంటి వాడు ఎంచుకున్నటువంటి మార్గంలో తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేస్తూ దొరికిన దానిని, లబ్ధి పొందిన దానిని వాడు సుఖపడతాడా, దానిని ఆస్వాదిస్తాడా, దానికంటే మరొక దాన్ని కోరుకుంటూ ఆ విధంగా సుఖలాలసతోటి ఉంటూ ఉంటారు. అయితే ఇట్లా సార్వభౌములుగా ఉంటే నేను సుఖపడతాను అనుకున్నాడు కదా. సార్వభౌముడిగా ఉన్నప్పుడు సుఖపడ్డాడా, అంతటితో సంతృప్తి చెందాడా? లేదు. అంటే ఇక్కడ తను ఏ స్థితి నుండి సార్వభౌమత్వానికి వచ్చేటప్పటికి వాని యొక్క శరీరం కోరిన కోరిక ప్రకారం ఉన్నటువంటి ఆయుష్ దగ్గరే మిగిలిపోయిందా? వాడు అనేక రకాల పాట్లు, ప్రయాణాలు, మార్గాలు ఎత్తుక్కుంటూ అన్వేషించుకుంటూ ఛేదించుకుంటూ వచ్చేటప్పటికీ సార్వభౌముడు అయ్యేటప్పటికే వాని యొక్క ఆయువు పరమాయువు ఏదైతే వాని శరీరానికి విధింపబడిందో అది కాస్త చెల్లిపోయింది. ఆ చెల్లిపోయిన విషయం వాడు గుర్తించాడా? గుర్తించలా. ఇంకా నాకు అంటే నేను ముసలవాణ్ణి అయ్యాను, లేదా నేను నడివయస్కున్నయ్యాను, లేదా నా ఆయుకాలం చెల్లిపోతోంది, నేను పరమసుఖము అనేటువంటిది దీని ద్వారా కాదు అనే ఆలోచన వాడికి రాదు. ఒకదాని వెంట ఒకటి కోరికల యొక్క పరంపరల వెంట పరిగెడుతూ తన యొక్క శారీరకమైనటువంటి స్థితిని కానీ ఆయుష్కాలాన్ని కానీ గణించడు. కాబట్టి వాడేం చేస్తూ ఉంటాడు అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడా? పొందలేడు. అంటే సార్వభౌముడిగా ఉన్న 100 యజ్ఞాలు చేసి ఆ నహుషుడు అనేటువంటి వాడు దేవేంద్ర పదవిని పొందినా కూడా అహంకరించి ఏం చేశాడు అంటే మళ్ళీ కూడా వచ్చి మరి కొండ చిలువయి పడిపోయాడు. అంటే అహంకారము అనేటువంటిది ఎన్ని పుణ్యాలనైనా సరే ఇట్టే నిమిష కాలంలో ఏం చేస్తుంది, మొత్తం కూడా పరిహారం చేసేస్తుంది. అదే జ్ఞానముతో కూడుకుని ఉన్నప్పుడు అనేక జన్మల పాపాలను కూడా ఈ విధంగా మరి దూది వారాసుల్ని చిన్న నిప్పు రవ్వ కనుక మొత్తం భస్మం చేసినట్లుగానే జ్ఞానమైన అజ్ఞానమైన కొద్దిపాటి జ్ఞానం అంకురించిందా పెద్దగా ప్రవృద్ధమానం అవుతుంది. ప్రవృద్ధమానమైందా అనేక జన్మ పరంపరల నుండి మోసుకొని వచ్చిన కర్మవాసనను సైతం దగ్ధం చేసేస్తుంది. అదే కొన్ని జన్మల పుణ్య పరిపాకం అనేటువంటిది వాడు గొప్ప ఉన్నత ఉచ్చ స్థాయిలో ఉన్నా కూడా అహంకారం పొటమరించిందా? ఆ పొటమరించిన అహంకారంతో వాడు చేసినటువంటి పుణ్యాలన్నీ హరించుకుపోవడమే కాదు, క్రొత్తగా వాడికి ఏ శాపమో అంకురించి ఉన్న స్థానం నుండి చ్యుతి చెంది దిగజారి అధపతనానికి పడిపోతాడు.
అంటే కోరికకు మూలమైనటువంటిది. జ్ఞానం లేని కారణము చేత వాడు పడేటువంటి బాధ ఏంటి అంటే పతనావస్థ అని చెబుతూ, అంతేకాదు అసలు ఎంత చెప్పుకోవడం దేనికి, కొంతమంది ఏం చేస్తారు, త్రిమూర్తులను ఉపాసిస్తారు. త్రిమూర్తులను ఉపాసించడం అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు. మనకి శాస్త్ర ప్రకారం, పురాణం ప్రకారం, వేద ప్రకారం ఏమని చెప్తాం, మరి రజోగుణ కర్త బ్రహ్మదేవుడు సృజన కార్యక్రమాన్ని సత్యలోకము నుండి చేస్తాడు అని. అంతేకాదు మరి విష్ణుమూర్తి సత్వగుణముతో అనేక ఓరిమితో ఈ యొక్క సృష్టి జరిగినటువంటి దానిని పోషణాభారం వహిస్తాడు అని. అదే మరి తామసికమైనటువంటి గుణంతో ఉన్నటువంటి ఆ రుద్రుడు ఈ యొక్క పోషణ అనేటువంటిది ముగిసిన తర్వాత దానిని పొలియంపజేస్తాడు. ఇది మరి కైలాసవాసి అని చెబుతూ సత్యలోక వైకుంఠ కైలాస పతులైనటువంటి ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారో సృష్టి స్థితి లయకర్తలు, వారిని గురించి కొంతమంది ఉపాసిస్తారు. ఉపాసించి ఏం చేస్తారు, బ్రహ్మదేవుణ్ణి ఉపాసించి ఆ బ్రహ్మదేవుని యొక్క సత్యలోకానికి వెళ్తారు. మరి ఏదైనా సరే వాడు చేసినటువంటి కర్మ ఫలితం, దానికి తగినటువంటి వాడు చేసినటువంటి క్రియకు ఫలితం అనేటువంటిది వాడు అనుభవిస్తాడు. వాడు చేసినటువంటి ఆ బ్రహ్మ ఉపాసన ద్వారా బ్రహ్మలోకం సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాడు ఎంతవరకైతే వినియోగించుకుంటాడో అంతవరకు మాత్రమే ఉండి తర్వాత మళ్ళీ శరీరం అనేటువంటిది పతనమవుతుంది. ఎందుకు అంటే సృష్టి స్థితి లయాకారకులైనటువంటి వారికే, మనకంటే వారికి కూడా కొంచెం ఎక్కువే, కానీ కొన్ని దివ్య వత్సరాలు ఎక్కువే, కానీ వారికి రూపనామాలు ఉన్నాయి, మనకి రూపనామాలు ఉన్నాయి. మనది కొద్ది కాల సమయంలో శరీరం భూపతనమైతే వారి శరీరాలు మరి ఇంకా ఎక్కువ కాలానికి పతనమవుతాయి. అట్లాగే ఈ విధంగా త్రిమూర్తులను ఉపాసించేటువంటి మహనీయులు కొంతమంది ఉన్నారు కదా, వారు చేసినటువంటి క్రియా ఫలితంగా బ్రహ్మలోకాన్ని కొంతమంది పొందుతారు, మరి వైకుంఠాన్ని మరి కొంతమంది పొందుతారు. అంతేకాదు కైలాసాన్ని మరి కొంతమంది పొందుతారు కదా. పొంది అక్కడే ఉంటారా? ఉండరు. ఎందుకు? మనం మన ఇంటి నుండి బయలుదేరాం, వేరే చోటకు వెళ్ళాం, ఒక బంధువుల ఇంటికి వెళ్ళాం, మనకంటే ఉన్నతమైన వారు. వెళ్ళిన తర్వాత మనం ఒక 10 రోజులకు వెళ్ళాం, వారి కాస్త ఇంకొంచెం మొహమాట పెట్టి ఇంకో 10 రోజులు ఉండమన్నారు. సరే, మనం అనుకున్న 10, వాళ్ళు మనకిచ్చినటువంటి సమయం ఇంకో 10, మొత్తం కలిపి ఒక 20 రోజులు ఉన్నాం. ఆ తర్వాత అయినా సరే తిరిగి మన ఇంటికి మనం రావాలి కదా. అదేవిధంగా వీడు చేసుకున్నటువంటి పుణ్య విశేష ఫలితంతో బ్రహ్మలోకానికి, అదే సత్యలోకానికి, వైకుంఠానికి, కైలాసానికి వీని యొక్క పుణ్యకర్మ ఫలితంగా వారు ఆ లోకాలకు వెళ్ళినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ రావాల్సిందే. ఎందుకు అంటే శరీరాలతోటే వారు అటువంటి కార్యాన్ని చేశారు. శరీరం వదిలిన తర్వాత తత్సంబంధమైనటువంటి రూపంతో ఆ యొక్క లోకాలను అనుసరిస్తారు. అక్కడ మళ్ళీ వారికి ఆ శరీరాలకు ఆయుకాలం తీరిన తర్వాత మళ్ళీ శరీరాలు ధరించుకొని ఉపాధులు ధరించుకొని భూమి మీదకి రావాల్సిందే. కానీ శరీరాలు లేకుండా ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్థితికి వారు చేరలేరు. ఎందుకు అంటే వారు ఎన్ని లోకాలు ఉపాసన మేరకు, పుణ్య పరిపాకం మేరకు ఎన్ని లోకాలు వారు కోరుకున్న లోకాలను పొందినా మళ్ళీ కూడా తిరిగి రావడమే జరుగుతుంది. అంటే ఎచ్చటా కూడా ఈ ప్రకారం చూసుకున్నప్పుడు ఎక్కడైనా సరే అసలు శాశ్వతమైనటువంటి సుఖం ఉన్నదా? ధనం ద్వారా లేదు, పదవుల ద్వారా లేదు, శాస్త్రాధ్యయనాల ద్వారా లేదు, పుణ్య కార్యక్రమాల ద్వారా లేదు, మరి పుణ్య తీర్థాల ద్వారా లేదు, పుణ్యక్షేత్రాల ద్వారా లేదు, వాని యొక్క పాండిత్యం ద్వారా లేదు, సార్వభౌమత్వం ద్వారా లేదు, అధికారిత్వంతో లేదు, మరి ఇంద్ర పదవిని అనుభవించడానికి లేదు. త్రిమూర్తుల యొక్క సాధనాలను అనుసరించి అక్కడ కొంతకాలం ఉన్నప్పటికీ కూడా వాడికి శాశ్వతమైనటువంటి సుఖము శాంతి ఉన్నదా? లేదు. ఎందుకు? మళ్ళీ వాడు శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందాలి అంటే తత్వ విచారం చేయాల్సిందే.
తత్వ విచారం చేయాలంటే వానంతటికి వాటికి సొంతగా వస్తుందా? లేదు, గురుమూర్తిని ఆశ్రయించాల్సింది. శ్రీ సద్గురుమూర్తిని ఎవడైతే ఆశ్రయిస్తాడో ఆయన మాత్రమే సత్యమైన, సారవంతమైనటువంటి, శాశ్వతమైన స్థిర పదాన్ని పొందేటువంటి విద్యను ఉపదేశించి, ఆ ఉపదేశించినటువంటి విద్యను ఈ శిష్యుడు గ్రహించి, ఈ అనుసరించిన వాడు గ్రహించి, ఆ మార్గంగా వాడు సాధించి, ప్రయత్నం మేరకు ఆ మార్గాన వాడు మరి ఎటువంటి వెనక చూపు లేకుండా ముందుకు పయనించినటువంటి వాడు మాత్రమే ఆ పదమునందు స్థిరపడగలడు. అంతేకాని అనేక లోకాలు పొందిన, అనేక గుణాలు కలిగి ఉన్న, అనేక రకాలైనటువంటి అధికారిత్వాలు, ధనాలు ఎన్ని కూడబెట్టుకున్న, ఆశ్రమ ధర్మాలు ఉన్నా కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆదేశానుసారం ఆ యొక్క జ్ఞాన మార్గాన్ని ఎవడైతే అనుసరించడో వాడికి సుఖము, శాంతి అనేది దక్కుతుంది. వస్తుతత్వంతో ఈ వస్తువును సత్యమని భావించి వస్తుతత్వంతో కూడుకున్న వాడికి ఆ శ్రమకు తగినటువంటి క్షణకాలమైనటువంటి సుఖం దక్కుతుంది. శాశ్వతమైనటువంటి సుఖం దక్కాలి అంటే ఏం చేయాలి అంటే వాడు ఆ శాశ్వతమైనటువంటి సుఖం కోసం అనేక లోకాలు అనేటువంటిది వాడు తిరుగాడుతూనే ఉన్నాడు, కానీ పరిభ్రమిస్తూనే ఉన్నాడు. కానీ మరి వాడు ఇప్పుడు పుణ్యం చేశాడు. ఆ చేసినటువంటి పుణ్యం పరిపక్వమయ్యే స్థితి వచ్చిందో రాలేదో, కానీ వాడికి ఆయుష్కాలం అయితే పరిపక్వమైంది, శరీరం భూపతనమైంది. ఆ పుణ్య విశేషాన్ని వాడు భుజాన వేసుకొని వెళ్ళిపోయి మరొక దేహాన్ని తీసుకొని వస్తే ఒకవేళ దీనికంటే ఉన్నతంగా వస్తుందేమో, కానీ శాశ్వతమైనటువంటి సుఖమైతే రాదు కదా. మళ్ళీ దేహమే వస్తుంది. లేదు, ఆ దేహంతో నేను మరి వాడు ఒక ఉచ్చ స్థితిలో ఉన్నతమైనటువంటి శరీర ధారణ చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఏదైనా సరే వాడు మళ్ళీ రకరకాల కోరికలకు లోబడిపోయి మళ్ళీ దృశ్య విషయాలకు మోహ పరవశుడయ్యి ఆ పరవశత్వంతో అహంకారం పొటమరించి మళ్ళీ వాడు ఏమన్నా చేసి అహంకారం పొటమరించిందో ఆదా పాతాళానికి కురంగ వేసేటువంటి పాపపు కర్మలే చేయిస్తుంది. ఈ విధంగా పాపము చేస్తూ పుణ్యము చేస్తూ పాపము నుండి పుణ్యానికి, పుణ్యము నుండి పాపానికి ఇటు అటు ఎగబ్రాకుతూ దిగజారుతూ ఉండేటువంటి ఈ యొక్క శారీరక ఉపాధనను పొందుతూ పరిభ్రమిస్తూ ఉండాల్సిందే, కానీ శాశ్వతమైన పరమసుఖం అనేటువంటిది శ్రీ సద్గురుమూర్తి చరణార విందాలను ఎవడైతే శ్రద్ధగా భక్తిగా ఆశ్రయించి త్రికరణ శుద్ధిగా అనుసరిస్తాడో వాడికి మాత్రమే పరమసుఖము పరమశాంతి అనేటువంటిది లభిస్తుంది అని చెబుతూ, అయితే ఆ సుఖాలన్నీ కూడా ఇప్పుడు వాడు కోరేటువంటి సుఖాలు ఏమున్నాయి, అవన్నీ కూడా ఇంద్రియ సంబంధాలే. ఏ దేహేంద్రియ సంఘాతమైనటువంటి జీవుడు ఉన్నాడో ఆ జీవుడు దేహమే నేను అనేటువంటి తామసికమైన స్థితిలో ఉన్నాడో ఆ ఇంద్రియాలకు సంబంధించిందే వాడు కోరినటువంటి సుఖం. అయితే వాడు కోరినటువంటి సుఖాలన్నీ దేనికి సంబంధించినవి? ఇంద్రియాలకు సంబంధించినవే కదా. అయితే జ్ఞానేంద్రియాలు ఈ శబ్దం బాగుందనో, ఈ స్పర్శ బాగుందనో, ఇది నోటికి రుచిగా ఉన్నదనో, ఇది కంటికి ఇంపుగా ఉన్నదనో, ఇది ముక్కుకి సువాసనాభరితంగా ఇదే పీల్చాలనిపిస్తుందనో, ఈ అనేక రకాలైనటువంటి ఈ స్పర్శానందాలకి, ఈ సుఖాలకి ఆలవాలమైనవి. ఈ సుఖాలు కోరుకునేటువంటి సుఖాలన్నీ దేనికి సంబంధించినవి? ఇంద్రియాలకు సంబంధించినవి. అయితే ఇవి ఇంద్రియాలకు సంబంధించినవి అన్నప్పుడు ఇవన్నీ దేనితో కూడి ఉన్నవి? ఈ దృశ్య సంబంధమైన విషయాలతో కూడి ఉన్నటువంటివి. కానీ మరి నిర్విషయ స్థితి పొందినటువంటి నిరంతరము మననశీలుడై సర్వసంకల్పరహిత పరబ్రహ్మమందు రమిస్తూ ఉన్నప్పుడైతే అన్నీ కూడా తెలిసి తెలియని వానిలాగానే ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా మౌని అయి ఉన్నటువంటి మహాత్ముడు శ్రీ గురుదేవుని యొక్క అపారవారమైనటువంటి కరుణ చేత అక్కడనే స్వస్వరూప జ్ఞానాన్ని పొంది పరమసుఖాన్నే పొందుతూ ఉన్నాడు. అంటే ఎటువంటి వాడు అంటే ఇప్పుడు వాడు ఆశించినటువంటి సుఖాలన్నీ ఇంద్రియ సంబంధాలే. ఈ ఇంద్రియ సంబంధించినటువంటి సుఖాలన్నీ కూడా విషయాలతో కూడుకున్నటువంటివి.
ఇవన్నీ కూడా వదిలేసి, మరి వదిలినా వదలకపోయినా వాడు ఉన్నటువంటి స్థితి నుండి ఊర్ధ్వంగా ఉన్నతంగా చూడగలిగినప్పుడు వాడేం చేస్తాడు? నిర్విషయమైనటువంటి స్థితిని పొందుతాడు. ఈ విషయ సుఖాలతో వాడికి నిమిత్తం లేదు. ఈ ఇంద్రియాలు అంటే దేహమే అబద్ధమైనప్పుడు దేహంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు సత్యం ఎలా అవుతాయి? వాటిని ఏ విధంగా తృప్తి పొందించాలి, వాటి కోరికని ఎందుకు తీర్చాలి, ఎలా తీరుతుంది అని ఆలోచన చేసినప్పుడు అసత్యమైన వస్తువుకి శాశ్వతమైనటువంటి తృప్తి ఉంటుందా? ఉండదు. అది ఎప్పటికీ కూడా ఏదో ఒకటి వాంఛిస్తూ కోరుతూ పిక్కటిల్లుతూనే ఉంటుంది. మిగుల అది వస్తువు లభించినప్పుడు శోభించినట్టు నటించినా అది చివరకు మళ్ళీ మరొక దాని వెంట పరుగులెడుతూ ఆశలు కోరికలు వ్రల్లగక్కుతూనే పరుగులెత్తుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేహతత్వాన్ని విచారించాడో, దేహం అసత్యము అని తెలిసిందో, ఆ తెలిసినప్పుడు ఇంద్రియాలకు వాడు అంత ప్రాధాన్యతనివ్వడు. అంతకాదు కొంత కూడా ఇవ్వడు. ఆ ఇవ్వనప్పుడు వాని యొక్క నిర్విషయమైనటువంటి స్థితి పొందినటువంటి వాడు, ఈ విషయ సంబంధము అనేది వదిలినటువంటి వాడు, వాడేం చేస్తాడు? నిరంతరము కూడా మననశీలుడై ఉంటాడు. ఎటువంటి మననము? ఆత్మతత్వ విచారణము. తన యొక్క స్థితిని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్తూ ఉన్నారు. అది సత్యమే. ఎందుకు? జగత్తు అనేటువంటి శరీరాలు ఏవైతే ఉన్నావో ఈ శరీరాల సముదాయమే జగత్తు. ఈ శరీరాలు చూద్దామంటే వస్తూ పోతూ ఉన్నవే కానీ స్థిరత్వాన్ని పొందినవి ఈ రూపనామాలతో కూడినటువంటి విషయాలలో ఒక్కటి కూడా లేదు. వస్తూ పోతూ ఉండినవే. మరి ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అంటే వానరాకడా ప్రాణం పోకడా అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేటువంటిది తెలియదు. కాబట్టి ఆ తెలియనటువంటి దాని యందు మనం ఎప్పుడూ కూడా దృష్టిపదం ఉంచుకునే కంటే రాని పోనటువంటిది స్థిరమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ సత్తా శాశ్వతమైన వస్తువు దాని యందు దృష్టి పెట్టుకున్నటువంటి వాడు ఈ విషయ సంబంధమైనటువంటి స్థితిని వదిలివేస్తాడు. అసత్యమని భావించినప్పుడు అసత్యమని వాడు విచారణ ద్వారా తెలుసుకున్నాడా, మరొకసారి అబద్ధం వెంబడ పోవాలి అనేటువంటి ఆలోచన వానికి రానే రాదు. ఒకవేళ వచ్చినా కూడా వాడు దాన్ని వెంటనే దూరీకరిస్తాడు. ఎందుకు? తన భ్రమ అని తెలిసి మరి భ్రమను పట్టుకొని ఎవడు కూడా ప్రాకులాడాడు కదా. ఆ విధంగానే ఈ ఎట్లా నిర్విషయమైనటువంటి ఈ విషయాల పట్ల వానికి ఎప్పుడైతే విరక్తి భావం కలిగిందో వాడు నిరంతరం కూడా మననశీలుడే అయి ఉంటాడు. మననము శీలుడైనటువంటి వాడే కదా ముని. ఆ ముని అయినటువంటి వాడు తన యొక్క స్థితిని గురించి మననం చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయ సంబంధమైనటువంటి సర్వ సంకల్పాదులు ఉంటాయో, దేహ సంబంధమైన దృశ్య సంబంధమైనటువంటి సంకల్పాలు మొత్తం కూడా నశించిపోతాయి. ఆ నశించిపోయినప్పుడు ఇక వాడు ఏ పరబ్రహ్మతత్వం గురించి శాశ్వత తత్వం గురించి ఆలోచిస్తూ ఉన్నాడో ఆ ఆలోచించి చిట్ట చివరకు ఆ ఆలోచన ఎందే వాడు ఆనందాన్ని పొందడం మొదలు పెడతాడు. ఎందుకు? అది వానికి స్వానుభవరతి. ఆ పరబ్రహ్మమునందు వాడు రమిస్తూ ఉన్నాడు. పరబ్రహ్మము యొక్క ఆనంద స్థితి వాడికి అనుభూతమవుతూ ఉన్నది. దానిని మాటలతో చెప్పలేడు, మాటలతో వర్ణించలేడు, దేనికి వ్యక్తము చేయలేడు. వ్యక్తమయ్యేదంతా కూడా ఇంద్రియ సంఘాతం. అదే అనుభవించేది కేవలం అది పరబ్రహ్మ రసాస్వాదం. కాబట్టి ఆ విధంగా పరబ్రహ్మమునందే రమిస్తూ ఉంటాడు. అన్నీ తెలిసి కూడా తెలియని వాడిలాగానే ఉంటాడు. ఏ విధంగా అంటే వాడికి అన్నీ ఎలా తెలుసు? ప్రపంచంతో సంబంధం లేకపోయినా, ప్రపంచం పట్ల అసక్తుడైనా, దేహేంద్రియాదుల పట్ల విరక్తుడైనా వానికి వాటి గురించి ఎలా తెలుసు అంటే వాడు అక్కడి నుండే వచ్చాడు కాబట్టి, ఆ స్థితిని వదిలేశాడు కాబట్టి. ఆ స్థితిని ఎందుకు వదిలేశాడు? మిథ్యాజనితము అని వాడికి రూఢి పడింది కాబట్టి ఈ యొక్క దృశ్య దేహ సంబంధమైన విషయాదులు మొత్తం వాడు బుద్ధిపూర్వకంగా వదిలేశాడు కాబట్టి వాడు అందుకని ఆ విషయాలు వాడికి తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తాడు? పట్టనట్టు ఎందుకుంటాడు అంటే వాడికి తెలిసినా తెలియనట్లుగా ఉంటాడు. ఎందుకుంటాడు అంటే వాడు వాటి యొక్క తత్వం తెలుసుకొని అబద్ధ జనితములు అని
తెలిసి వదిలివేసిన వాటిని గురించి ఎందుకు పట్టించుకుంటాడు? ఇక పట్టించుకోడు కదా. అట్లాగే ఎందుకు అంటే వాని యొక్క రసాస్వాదన ఎక్కడుంది? పరబ్రహ్మమునందు రమిస్తూ తనకు తానే స్వానుభూతి ఆనంద నిరతశయానందంలో తేలియాడుతూ ఉండేటువంటి వాడు మళ్ళీ తాత్కాలికమైన క్షణభంగురమైన ఈ దృశ్య సంబంధాల వెంట పోతాడా? పోడు. తెలిసిన అబద్ధం కాబట్టి తెలియనట్లుగానే ఉంటాడు. ఇలా తెలియని వానిలాగానే ప్రపంచంలో ఎలా ఉంటాడు అంటే సంబంధం లేకుండా ఉంటాడు. ఆ ప్రపంచంలోనే శరీరం ఉంటుంది. ఎందుకు? పంచభౌతికమైనటువంటి సమ్మిశ్రతంతో ఏర్పడిందే ఈ శరీరతత్వం. ఈ శరీరంతోనే ఉంటాడు, ఈ పంచభూతాలలోనే ఉంటాడు. కానీ శరీరానికి పంచభూతాలకి కూడా తాను వేరై ఉంటాడు, వాటిని అంటకుండా ఉంటాడు. ఆ విధంగా సంబంధం లేకుండా మౌని అయి ఉంటాడు. మౌని అయి ఎందుకున్నాడు అంటే వారమైనటువంటి ఆనంద రసానుభూతిని పొందేటువంటి వాడు మళ్ళీ మాటల ద్వారా వ్యక్తం చేసి తన యొక్క ఆనంద రసావేశాన్ని వృధా చేసుకోడుగా. అందుకని మౌనంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇక మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు? సర్వము తన యందే అవి అధిష్టానమై స్థిరపడి ఉన్నవి. మళ్ళీ తాను తనకేం కావాలని, ఏది అడగాలని, ఏది చెప్పాలని మాట్లాడాలి. అందుకే మౌని అయి ఉంటాడు. అలా మౌని అయి ఉన్నటువంటి ఏ మహాత్ముడైతే ఉన్నాడో వాడే శ్రీ సద్గురుదేవుడు. ఆ గురుదేవుని యొక్క అపారమైనటువంటి కరుణ చేత ఇక్కడే మరి ఆయనను ఆశ్రయించినటువంటి వాడు తన యొక్క స్వస్వరూపము, తనదైనటువంటి స్వకీయమైన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని సర్వసాక్షి స్వరూపంలో సర్వానికి కూడా, తన శరీరానికి మాత్రమే కాదు అంతర్బహిర్వ్యాపకంగా కూడా సర్వసాక్షిత్వ స్వరూపంలో ఏ విధంగా అయితే ఉంటాడో అటువంటి ఆ ఉండేటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాత్రమే ఈ యొక్క పరమ సుఖాన్ని, వాడు ఆశించినటువంటి స్థిర పదార్థాన్ని, శాశ్వతమైనటువంటి నిత్య నిరతిశయానందమైనటువంటి పరమశాంతిని కూడా పొందుతూ ఉంటాడు. లేకపోతే వాడు అటువంటి పొందలేడు. ఏ విధంగా? శ్రీ సద్గురుదేవుడు ఎవడు ఉన్నాడో ఆ సద్గురుదేవుని యొక్క మరి కరుణా రసాతివేశము చేత మాత్రమే ఆయనను ఆశ్రయించినటువంటి వాడు శ్రీ సద్గురుదేవుడు పొందినటువంటి స్వస్వరూప జ్ఞాన అనుభవాన్ని ఆ అనుసరించినటువంటి సచ్చిష్యుడు కూడా దానిని పొందుతాడు. పొంది అప్పుడు పరమ సుఖాన్ని వాడు అనుభవిస్తాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.